ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా శుభవందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృప బట్టి దేవుడు మనల్ని ఎన్నో రోజులు ప్రార్థనలో నడిపించాడు. 3వ దినమున నడిపించాడు. దేవుని పిల్లగా, మరి ఈ 2025వ సంవత్సరం చివరి దినాల్లో ఉన్నాం. దేవుని కృప మనకు తోడైంది కాబట్టి ఈ చివరి దినాల్లో దేవునితో సహవాసం చేయడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని యొక్క లేఖనం నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 8వ అధ్యాయం మొదటి 2 మాటలు చదువుకుందాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములో అది నిలుచుచున్నది. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గడిచిన కాలమంతా ప్రభువా, నీ రెక్కల కింద భద్రతను క్షేమమును కృపనిచ్చి మమ్మల్ని దాచి కాపాడిన వాడా, వేలాది స్తోత్రాలు. నీ దయగలిగిన హస్తముతో, నీ కృపగలిగిన వాక్యముతో ప్రభా నిరంతరము మమ్మల్ని దాచి కాయుచున్నవాడా, కృతజ్ఞత స్తోత్రాలు. తండ్రి, ఈ 3వ దిన ఉపవాస ప్రార్థన యందు నీ కృప ఉంచారు, మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ 2025 సంవత్సరం డిసెంబర్ నెల 29వ తారీఖులో మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా, కృతజ్ఞత స్తోత్రాలు ప్రభా. చివరి దినమందు మేము నీ యందు నిలిచుండగా నీ మహా కృప చేత మాకు ఆదరణ కలిగించినందుకే స్తోత్రం డాడి, స్తోత్రం డాడి, స్తోత్రం డాడి. నీ కృప నేటి వరకు మాకు నిలిచినందుకు స్తోత్రాలు, నిలిచి ఉన్నందుకు స్తోత్రాలు. నీ కృపలో ప్రభా మమ్మల్ని విస్తరింపచేయండి. నీ వాక్య చేత మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిదిద్దమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని యొక్క దైవ లేఖనముల నుంచి జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న సామెతల గ్రంథము. జ్ఞానము ఘోషించుచున్నది. ఏం చేస్తుందంట? జ్ఞానం ఘోష. సముద్రంలో అలలు ఘోషిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సముద్రం దగ్గర నిలబడి వినండి, రోహిత్తుని పెద్ద శబ్దాలతో అలలు మోతొస్తా ఉంటాయి. వెళ్ళేప్పుడు చూసారా? చూడండి కదా, మీరు చూసారా? సముద్రం పెద్ద పెద్ద అలలతో ఘోషిస్తూ వస్తుంది. సముద్రము ఆ శబ్దం ఒంటరిగా జరిగితే చాలా భయం వేస్తుంది. ఒక సందర్భంలో మన దివిసి మహాసౌది దగ్గర ప్రార్థనకి వెళ్ళాం. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత సరే, ప్రార్థన అయిపోయిన తర్వాత అర్ధరాత్రి పూట ఆ ఊరికి గ్రామానికి సముద్రం చాలా సమీపంగా దగ్గర ఉంటుంది, చాలా సమీపంగా. సరే, సమీపం ఉంటే అక్కడ వారు అన్నారు, ఈ టైంలో సముద్రం చూస్తే చాలా బాగుంటుందండి అన్నారు. సరే, మమ్మల్ని తీసుకెళ్ళాలంటే తీసుకువెళ్ళారు. ఆ అర్ధరాత్రి వెళ్ళండి, ఆ సముద్రం దగ్గర నిలబడితే
ఒళ్ళంతా పులకరించుకుంది, భయం వచ్చేసింది. అంత గోల, అంత గోస. సముద్రం అలలు ఆ రాత్రి పూట కారు చీకట్లో అంత మోత వస్తుంటే భయం వచ్చేసింది. నేనన్నా మీకు భయం ఏదంటే మాకు అలవాటు అయిపోయిందండి అన్నారు. ఏమి అలవాటు అయిందంట? ఆ శబ్దాలు అలవాటు అయిపోయింది. ప్రియ దేవుని పిల్లగా, దేవుని వాక్యము ఎలా మాట్లాడుతుందంటే దేవుని జ్ఞానము ఘోషిస్తూ ఉంది. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది? ఘోషిస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, కేక వేస్తూ ఉంది. చాలా మంది భూ సంబంధమైన గోళం, భూ సంబంధమైన కేకలకు అలవాటు పడిపోతారు. కొందరు అంటారు కొంత భాషలో ఏమంటారంటే మాకు గోస ఎక్కువైపోయిందండి. ఏమైపోయింది? మాకు గోస ఎక్కువైంది. ఏది చేద్దామన్నా కలిసి రావట్లేదండి. ఎందుకు కలిసి రావట్లేదని అడిగామనుకోండి, ఎదుగు వారి గోస, పొరుగు వారి గోస, వాళ్ళ గోస, వీళ్ళ గోస, అయినోళ్ళు కూడా మా మీద పడి ఏడుస్తున్నారండి అంటూ ఉంటారు. ప్రియులారా, దేవుని ఒక మాట జీవగ్రంథము నుంచి దైవ జ్ఞానము ఘోషించున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానం ఏం చేస్తుందంట? కేక వేస్తుంది, ఘోషిస్తుంది. వివేచన తన స్వరమును, వివేచన తెలివి తన స్వరం వినిపిస్తుంది. దేవుడు మనుషులతో మాట్లాడుతున్నాడు. అయితే మానవుడు దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడక ఆయన మాటలు వినకుండా, శబ్దం వినకుండా చెవులను మోసుకుంటున్నాడు. దేవుని మాట పాడైపోయి చెప్పిందా, బాగుపడమని చెప్పిందా? చాలా మందికి ఎందుకు ఇష్టపడుతుందంటే దేవుని మాట మంచిని తెలియజేసే మాట. ఏ మాట? జ్ఞానయుక్తమైన మాటది. జ్ఞానయుక్తమైన మాట, అవునా కదా? జ్ఞానయుక్తమైన మాట. దేవుని మాటను మనిషి ఎందుకు ఇష్టపడ్డంటే, మనిషికి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, దేవుడు అంటాడు, అరే బాబు అది బురద కాబట్టి ఆ బురద మొక్కలో నువ్వు ఉంటావు, నాకు ఇష్టం లేదు. మనిషి అంటున్నాడు, అయ్యా ఆ బురద ఉంటే నాకు చాలా ఆప్యాయతగా, అనురాగంగా, ప్రేమగా, డబ్బల కట్టులాగా చాలా ఇంకా గొప్పగా ఊహించుకుంటూ బ్రతుకుతారు. ప్రియులరా, లోకమనే పాపపు గుంటలో మనిషి ఉంటే, ఈ లోకమనే పాపపు గుంటలో నుండి దేవుడు ఆ వ్యక్తిని బయటకు తీసుకురావడానికి ఏం చేస్తారంటే జ్ఞానము చేత ఘోషిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము జ్ఞానము గలది. ఈ వాక్యము అజ్ఞానులకు అర్థం కావట్లేదు. అర్థమవుతున్నట్టు కదా? కానీ మనిషి అనుకుంటున్నాడు, నేను జ్ఞానిని, అందుకే జ్ఞానేశ్వరం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు అన్నాడు. ఎక్కడ అన్నాడు ఆ మాట? సామెతల గ్రంథం చదువు త్వరగా. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. తీసావా? అధ్యాయం వచ్చింది చెప్పండి. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నాం అంతా. నీ ప్రవక్తల అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయును, అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. చాలు. 7వ వాక్యంలో ఉంది మాట. ఏమని? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. జ్ఞాని అని అనుకున్నవాడు ఏం చేస్తున్నాడు? ఏం చెబుతున్నాడు దేవుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన మాట ఇది. ఇది మన జీవితానికి ఆశీర్వాదకరమైన మాట. ఆశీర్వాదకరమైన మాట మానవుడికి ఇష్టపడేట్టుగా ఇష్టపడుతున్నాడా? అది
ఇష్టపడుతున్నాడా? ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే దైవ మాట, జ్ఞానము కలిగిన మాట మానవుడికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు చెప్పండి? ఎందుకు ఇష్టం లేదు? దైవికమైన మాట మనిషికి ఎందుకు ఇష్టం లేదు? మనిషికి కావాల్సింది లేచిన దగ్గర నుంచి అదే కదా జీవితం కదా. లేచిన దగ్గర నుంచి మనిషి యొక్క జీవితం ఏంటి చెప్పండి? మనిషి యొక్క జీవితం ఏంటి? లేచిన దగ్గర నుంచి ఏం మాట్లాడుతూ? జ్ఞానమేమో ఘోషిస్తుంది, వివేచనేమో వివేచన చేస్తుంది, మాట్లాడుతూ ఉంది. జ్ఞానమేమో ఘోషిస్తుంది, వివేచనేమో మాట్లాడుతుంది. జ్ఞానం కేకలు పెట్టడం లేదా? వివేకము స్వరమెత్తి పలకడం లేదా? దారి ప్రక్కన ఎత్తుగా ఉన్న స్థలములో బాటలు కలిసే కోడిలో జ్ఞానం నిలిచి ఉన్నది. దేవుని పిల్లరా, దేవుని మాట ఎంత గొప్పదో చూడండి. త్రోవపక్కన రాజు వీధుల మొగలలో అయితే ఈ త్రోవ పక్కన అన్న మాటకి దారి పక్కన ఎత్తుగా ఉన్న స్థలములో గొప్పోడి లేకుంటది, ఎత్తైన స్థలాల్లో ఉంటది. రాజమార్గం ఎలా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళా 3వ అధ్యాయంలో 7వ వాక్యం చదవండి. ఏమంటున్నాడు దేవుడు? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్నావు. మనిషి ఎక్కడ మోసపోతున్నాడు? ఎక్కడ మోసపోతున్నాడు? ఎక్కడ మోసపోతున్నాడు? చెప్పలవా నేను అసలు మంచి జ్ఞానం ఇచ్చేటి దేవుడు, నేను ప్రార్థన చేస్తే, నేను వాకింగ్ చెబితే కదా, నేను పాట పడితే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చెప్తాడు కదా. ఇది క్రైస్తవం అనుకుంటున్న మాట. కానీ లోకంలో కొందరు అనుకుంటున్నారు, నేను మాట్లాడితే నాకు ఎవడరా సరిపోతాడు, నేను మాట్లాడితే నాకు జవాబు చెప్పేది ఎవడరా, నేను నోరిప్పితే అందరి బతుకులు బయటపడతాయి. నువ్వు నోరిప్పితే బయటపడేది ఏంటి? నీ బ్రతుకు అందరికీ తెలుసు, అందరి బ్రతుకు అందరికీ తెలుసు. అయితే ప్రియులరా, మనం ఆరాధిస్తున్న దేవుడు అంటున్నాడు, ఆయన దగ్గర మనం ఎలా ఉండాలంటే, మొదటిగా ఆయన దగ్గర ఎలా ఉండాలంటే, నేను దేవుని దగ్గర నేను జ్ఞాని అని అనుకునే. అందుకే వైద్యుడికి సలహాను దేవునికి సలహా ఇవ్వకూడదు. ఎవరికి? వైద్యుడికి దేవునికి మనుషులు సలహా ఇవ్వకూడదు. డాక్టర్ గారు అండి జ్వరం వచ్చిందండి, నాకు బి కాంప్లెక్స్ ఒకటి ఇంజక్షన్ అనండి, తర్వాత ఇంకా టాబ్లెట్ ఒకటి ఇచ్చేస్తే సరిపోయిందండి, ఇంక నువ్వు ఇంటికి హాస్పిటల్కి వెళ్ళేది అది తెచ్చుకుని నువ్వే పూసుకో. షుగర్ వచ్చిన ఏం చేస్తున్నారు ఈ మధ్య? వాళ్ళ బాగా అర్థం కదా, పొట్టకి ఇన్సులిన్ చేసుకుంటా ఉంటారు, లేదా చేతుల దగ్గర చేసుకుంటూ ఉంటారు, లేదా తొడకాడ దగ్గర కంటాల దగ్గర చేసుకుంటూ ఉంటారు. అసలు అది రాకూడదు. వస్తే ఎంత పెద్ద నరకం ఉంటే అంత పెద్ద నరకం. భూమి మీద బతుకుండగానే నరకాన్ని అనుభవించేస్తారు. షుగర్ అంత ప్రమాదకరమైనది. కానీ షుగర్ రావడం కూడా మంచిది, మనిషిని కంట్రోల్ చేస్తుంది. ఏది పడుతుంది తిననివ్వదు, ఎక్కడ పడితే అక్కడ ప్రయాణం చేయనివ్వదు, జాగ్రత్త నేర్పుతుంది. ప్రాణానికి ఒక వ్యాధి వస్తే జాగ్రత్త పడుతున్నాడు, ఒక్కొక్కడైతే వ్యాధి వచ్చినా జాగ్రత్త పడు. ఆ మధ్య నేను ఒక న్యూస్ చదివాను. ఏంటంటే ఒక యవనస్తురాలకి ఒక వ్యాధి వచ్చింది. ఏమొచ్చింది? వ్యాధి వచ్చింది. ఆమె నిర్ణయించుకుందంట, ఈ వ్యాధి కొన్ని వందల మందికి అంటించేవాడుందంట. అది నాతోనే ఉండకూడదు, కొన్ని వందల మంది. అలా దాదాపు 30 మందికి అంటించేసింది. అయిపోయేదో అమ్మలేదు. మనసులో ఆమె ఆలోచన చేసింది, ఈ వ్యాధిని ఎలాగైనా పంచాలి. డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఏ 30 మందికి అంటించింది. ఆ 30 మంది నుంచి ఇంకెంత మందికి వెళ్ళి ఉంటుంది కదా. మనిషి దగ్గర ఇప్పుడు జ్ఞానం ఉందా? జ్ఞానం ఉందా? అజ్ఞాని. దేవుని దగ్గరకు వచ్చి ఏమన్నాడు? దేవుని దగ్గరకు వచ్చి ఎలా ఉండమన్నాడు? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 20వ వాక్యం చదువుతామా? సామెతలు 1:20. 20వ వచనం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది,
సందడి గల స్థలములలో గొప్ప సందడి గల స్థలములో ప్రకటన చేయుచున్నది. పూర్వ ద్వారములోను పట్టణములోను జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఏం చెప్తుంది చూడండి, మరలా చూడండి, చక్కని మాట. జ్ఞానము చెబుతున్న మాట, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. దేవుని సువార్త, దేవుని మాట. ప్రియులారా, ప్రజలారా, మా సహోదరులారా, మీరు పాపాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు రండి. అరణ్యములో ఒక కేక వినపడుతుంది. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను మీలో ఎవడు తప్పించుకొనగలడు? సర్ప సంతానమా అని యోహాను కేక వేస్తూ నీటిలో బాప్తిసము ఇచ్చుచున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని మాట నీ కొరకు వినపడుతున్నప్పుడు, దేవుని యొక్క మాట నీ కొరకు ప్రకటన చేయబడుతున్నప్పుడు, దేవుని మాటను నీవు ఆశామాషగా తీసుకోవద్దు. దేవుని మాటను మాకు తెలుసులే, మాకు వచ్చలే అని అనుకోవద్దు. చాలా మంది ఈ దినాల్లో, ఈ రోజుల్లో ఏమంటున్నారంటే, ఇలాగా కడపత్రికలు పంచేవారిని కొడుతున్నారు, వీధి స్వార్థం చేసేవారిని కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు. నీవు మా వీధిలోకి రావడానికి నీకు ఏంట్రా పని అంటున్నారు. అవసరమైతే వాళ్ళ మీద మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. వారు దేని వద్దంటున్నారంటే, మీరు చెప్పే మంచి మాటలు మాకు వద్దంటున్నారు. దేవుని పిల్లరా, దేవుని మాట మంచి మాటే కానీ అది మతము కాదు. యేసయ్య మాట మార్గం, యేసయ్య మాట సత్యం, యేసయ్య మాట జీవం. మీరు వినండి, వినండి. మేము మిమ్మలను, మీ కలిగిన వారిని మేము విమర్శించట్లేదు, కానీ మంచి మాట చెప్పడానికి మీ వీధులు నిలబడినప్పుడు ఆ మంచి మాటలు అంగీకరిస్తే అంగీకరించండి, ఇష్టం లేకపోతే విడిచిపెట్టండి. అంతే తప్ప సోదర భావాన్ని మర్చిపోయి, సహోదరి ప్రేమను విడిచిపెట్టి మూకుమ్మడిగా దాడి చేయవద్దు. దేవుని పేరిట మీకు వందనాలు చెబుతున్నాను. దేవుని జ్ఞానమును ఒకసారి ఆలోచించండి, దైవ జ్ఞానాన్ని పరిశీలించండి. ఒకవేళ వారు చెప్పే మాటలు ఏదైనా తప్పుంటే వారి దగ్గర ఉన్న గ్రంథాలు తీసుకొని చదవటం ప్రారంభించండి. ఆ గ్రంథం ఏం చెబుతుందో ఒకసారి తెలుసుకోండి. సరే, మీ గ్రంథంతో మాకు పర్లేదండి, మీ దేవుని మాటలు మాకు వద్దండి అంటే, దేవుని మాట, దేవుని గ్రంథం వద్దనుకున్నప్పుడు మౌనం అయిపోండి. అంతేగాని కోపోద్రేకంతో మీరు దాడి చేస్తే మనిషిని మనిషే హతమార్చుకుంటున్నాడు. దేవుడు చంపుకోమని చెప్పలేదు, దేవుడు హతమార్చుకోమని చెప్పలేదు, దేవుడు పగలు పెంచుకోమని చెప్పలేదు. దేవుడు ఏమన్నాడంటే, సహోదరులు ఐక్యత కలిగి ఉన్న ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. ఎలా జీవించమన్నాడు? ఐక్యతగా. భారతీయులు నా సహోదరులు, నేను నా భారతదేశంలో ప్రేమించుచున్నాను. అయితే భారతదేశంలో సకల జాతులు మిళితమై ఉన్నాయి. భారతదేశంలోనే సకల జాతులు మిళితమై ఉన్నాయి. దీని యొక్క భారతదేశంలో చరిత్ర కంటే అందరూ కలిసి ఉన్నారు, అందరూ ఐక్యతగా ఉన్నారు. ప్రియులారా, కొన్ని దేశాల్లో కొందరు మాత్రమే ఉంటారు. కానీ భారతదేశానికి దేవుడు ఇచ్చిన గొప్ప ప్రేమ తెలుసా? ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండటం. నేను నిన్ను విమర్శించొద్దు, నీవు నన్ను విమర్శించొద్దు. విమర్శ కాదు త్రోవవలసింది, జ్ఞానానికి త్రోవివ్వండి. నేను త్రోవనివ్వాలి, జ్ఞానానికి త్రోవనివ్వాలి. జ్ఞానం గురించి ప్రకటించాలి. జీవగ్రంథం ఉన్న జ్ఞానం ఏం చేస్తుందంటే, వ్యభిచారం చేయొద్దని చెబుతుంది. జీవగ్రంథంలో ఉన్న జ్ఞానం ఏం చెబుతుందంటే, తాగుబోతును తాగొద్దని చెబుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానం ఏం చెబుతుందంటే, దొంగతనం చేయొద్దని చెబుతుంది. నరహత్య చేయొద్దని చెబుతుంది. దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథము నీతి నేర్పింది తప్ప అనీతి నేర్పలేదు. కానీ కొందరు దీనిలో వారికి ఆత్మ సంబంధమైన వాక్యం అర్థం కాక వారు శరీర భాగంగా వాక్యం తీసుకొని వారు ఏమంటున్నారంటే, మీ బైబుల్ తప్పు, మీ గ్రంథం తప్పు. కాదు, బైబుల్ తప్పు కాదు, నీ ఆలోచన తప్పు, నీ తలంపు తప్పు, నీ ఉద్దేశం తప్పు. అందుకే బైబుల్ నీకు మరొకలాగా అర్థమవుతుంది. బైబుల్ గ్రంథంలో రాయబడినది సత్యం, మార్పు చెందమని రాయబడింది. వారు అలా ప్రవర్తించారు కాబట్టి మీరు అలాగా ప్రవర్తించొద్దని చెప్తుంది జీవము కలిగిన దేవుని లేఖన. ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి, జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది,
సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచుంది, గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది. ఎక్కడెక్కడ ప్రకటన చేయుచున్నది? దేవుని మాట. జ్ఞానము వీధుల్లో కేకలేస్తుందట. రెండవది గొప్ప సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచుంది. సంత వీధుల్లో కూడా పలుకుచుంది, గొప్ప సందడిగల స్థలములలో కూడా ప్రకటన చేయుచున్నది, ప్రకటన చేయుచున్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం చదవగలిగితే అక్కడ మనకు చక్కని మాట కనపడుతుంది. 3వ అధ్యాయము 3వ వాక్యం. ప్రభువు మార్గము, చూడండి, పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందినని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము స్థిరపరచుడి, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయడని అరణ్యములో కేక వేయనొకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. హల్లెలూయా. ఏ కేక వినబడుతుంది? ప్రభు మార్గము సిద్ధపరచుడి. దేవుని పిల్లరా, ఊరేగటానికి అన్ని నా వైపు చూడండి, ఊరేగటానికి అన్ని సిద్ధపరచుకుంటాం. అన్నా కొన్నా చెప్పండి, అన్ని సిద్ధపరచుకుంటాం. ఒకటికి 2 సార్లు బ్యాగ్ చెక్ చేసుకుంటాం. బట్టలన్నీ పెట్టుకున్నారు లేదు చూసుకుంటా. మమ్మీ ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఇంటికి కొన్ని తీసుకెళ్ళాలా? ఏం తీసుకెళ్ళాలి? మన ఇంటికి పుట్టింటికి కొన్ని తీసుకెళ్ళాలి. మన ఇంటి తీసుకెళ్ళి అమ్మడికి ఇవ్వాలన్నీ. ఏమన్నా మొన్నే లేవండి అయిపోయినాయి ఏంటని బతుకుతారు. తీసుకెళ్తాను చెప్తారా? చెబితే బాగుతాడే భయం. కొంతమంది పుట్టింటి మీద ప్రేమ చచ్చిపోదు, అత్తగారింటి మీదేమో పగ పెరుగుతూ ఉన్నది, పుట్టింటి మీదేమో ప్రేమ పెరుగుతూ ఉంటుంది. నేనంటాను దేవుని పిల్లరా, అత్తగారిల్లేమో దేవుని సామ్రాజ్యంగా, పుట్టిల్లేమో దేవుని సామ్రాజ్యం అనుకోండి. ఎన్ని చేసినా ఎంత చేసినా పుట్టింటి మీద ఆడపిల్లలకి ఎంత ప్రేమ ఉంటుందో అలానే దేవుని రాజ్యం మీద, దేవుని ఇంటి మీద ప్రేమ కలిగి బ్రతుకుతాం కాక. ఇది అత్తగారిలో, అత్తగారింట్లో మనం ఎవరిని ప్రేమించాలి? అర్థమవుతుందా? అత్తగారింట్లో ఎవరిని ప్రేమించాలి? పుట్టింటోళ్ళని ఎట్టో ప్రేమిస్తాం కదా. పుట్టింటోళ్ళని మర్చిపోకుండా, పుట్టింటోళ్ళని తనను ఊరుకుంటావా? ఆడనందే నీ ముద్ద దిగదయ్యా, ఆడనందే మంచిని దిగవయ్యా, ఆడనందే నీకు నిద్రే పట్టదయ్యా, ఆడనకపోతే నీకు తెల్లారదయ్యా. అయ్యో, ఇలా అనుకుంటూ ఉంటా. అలాగనే దేవుని ఇల్లు నీ పుట్టిల్లు. దీన్ని కాంట్రవర్స్ చేయొచ్చు. నేను అర్థమయ్యేలా చెబుతున్నా, మీరు కాంట్రవర్స్ చేస్తారు. ఇంకా చాలా మంది ఈ మధ్య లబ్బర్ బెడ్ లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ మాట చెప్పినా ప్రియులరా, లబ్బర్ బెడ్ లాగితే ఎవరు తగ్గింది? లాగినోడికి తగ్గింది. జాగ్రత్త, లాగితే లాగే కానీ తగిలించుకోమాక. తగ్గితే సురుగు తగ్గింది, తగిలితే సురుగు తగిలింది. అబ్బా నాకు వస్తుంది కదా. ఎందుకు లాగటం, ఎందుకు తగిలించుకోవటం ఎందుకు? నా దేవుని శక్తి ముందు నువ్వెంత? జీవగలిగిన దేవుని ముందు మనమెంత కదా. దేవుని ఇంటిని ఎలా ప్రేమించాలంటే, ఆడపిల్లలను పుట్టింటిని ఎలాగ ప్రేమిస్తున్నారో అలాగే మనము భూమి మీద దేవుని ఇంటిని ప్రేమించుదాము గాక. హల్లెలూయా. ఏంటిని? దేవుని ఇంటిని మనము ప్రేమించుదాము గాక. ప్రేమ, దేవుని ఇంటిలో ప్రేమ. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఇతడే. అతడు ఎవరంటే, ఆ దినముల యందు బాప్తిస్మము ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది. ఏ కేక వేస్తున్నాడు ఈయన? పరలోక రాజ్యముల గురించి కేక వేయుచున్నాడు.
ప్రియులారా, పరలోక రాజ్యం నుంచి కేక. లోక సువార్త 24 అధ్యాయము 47వ వాక్యం, 24 అధ్యాయము 47వ వాక్యం. తడువు చేయకుండా చక్కగా తీయండి. లోక సువార్త 24 అధ్యాయము 47వ వాక్యము. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడని రాయబడి ఉన్నది. మరలా చదవండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడినని రాయబడి ఉన్నది. దేవుని పిల్లలారా, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో అనగా భూలోకంలో ఉన్న జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడని రాయబడినది. యేసు క్రీస్తు నామము పేరిట మానవుడు ఏం పొందాలి? మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. ఇప్పుడు తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చిన కుమారుడు మరలా తండ్రి ఇంటికి వెళ్ళాలంటే, వచ్చినప్పుడు నీవు చాలా తండ్రి ఇంటి నుంచి పర్ఫెక్ట్ గా వచ్చావు. తండ్రి ఇంటి నుంచి వచ్చి నువ్వు తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలంటే అదే పర్ఫెక్ట్ జీవితం ఉండాలి. అవునా కదా? చెప్పండి. ఉండాలంటే తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరి వచ్చినప్పుడు జీవితం చాలా పవిత్రమైనది, గొప్ప జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. ధన్యుడు నీవు, ధన్యకరమైన జీవితం కలిగావు. కానీ లోకంలో ఎదుగుతుండగా లోక సంబంధమైన జీవితంలో కలిసిపోయి లోకంలోనే మెదులాడుతూ బ్రతుకుతూ మరలా తండ్రి ఇంటికి వెళ్తా కుదిరిద్దా? వెళ్ళాలంటే మన తప్పు మనం తెలుసుకొని తప్పును విడిచిపెట్టాలి. మన తప్పును మనం తెలుసుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడానికి మానవులకు మనసు వస్తుందా? చెప్పండి. పుట్టింటికి వెళ్తా అత్తగారికి గుర్తురాదు. ఎందుకని? వచ్చిన సాయం చేయాలి కదా. నాన్న మాటలు తెప్పించుకోవాలి కదా. అమ్మ పుట్టింటిగా ఎంత హాయి పడతావు. అమ్మా బయలుదేరండి. ఏమంటే అమ్మకి జ్వరం వచ్చింది కానీ 2 రోజులు అమ్మ దగ్గర రాస్తా. పోయమ్మ మా అమ్మ కూడా వచ్చింది రామే జ్వరం వచ్చింది. మీ అమ్మ వస్తే నువ్వు ఉండవులండి కదా. మీ అమ్మకు వస్తే నువ్వు ఉండవు. మా అమ్మకి ఇవ్వలేరండి నేను తప్ప. ఏంటి రాగాలు ఈ తీగాలు. పిల్లరా, మనిషి ఎంత న్యాచురల్ గా మారిపోయాడంటే అసలు మనిషి ఆలోచనే మార్చేసుకుంటున్నాడు. దేవుడు అంటాడు, నా జ్ఞానంతో మీరు బ్రతకండి. దైవ జ్ఞానం చేస్తుందంటే నూతనమైన జీవితాన్ని కలగా చేస్తూ ఉంది. ఒకసారి ఆమె చేద్దామా? హల్లెలూయా. నూతన జీవితంలో సంతోషం ఉండదండి. జ్ఞానవంతులు చాలా చక్కగా ఉంటాడండి, ఆరోగ్యంగా ఉంటాడండి, కుటుంబంతో కలిసి ఉంటాడండి, కుటుంబంలో సంతోషంతో ఉంటాడండి. ఎక్కడికి వెళ్ళినా అవమానించబడ్డండి. కారణం అంటే జ్ఞానం తెలివి వేషణ కలగజేస్తుంది. దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో మారు మనసు కావాలి. మనకి పాప క్షమాపణ కావాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గుని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఏం చేయాలంట? ఎవడైనను దప్పిక గుని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఈ దప్పిక భూ సంబంధమైనది కాదండి. ఇవి భూ సంబంధమైన నీరు కాదు. ఇది ఆత్మ సంబంధమైన మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నాడు. ఆత్మ సంబంధమైన మాట ఏమిటంటే వాక్యము నుంచి మాట్లాడుతున్నాడు. ఎవడైనా నువ్వు దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీసుకునవలెను. వాక్యము మన జీవితానికి క్రొత్తదాన్ని నేర్పుతుంది. వాక్యము క్రొత్త జీవితాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. వాక్యము క్రొత్త నడవడిని నడిపిస్తూ ఉంటుంది.
వాక్యము మనల్ని లోకం వైపు మరలిపోకుండా చేస్తాయి. వాక్యములో పరిశుద్ధత ఉన్నది. 9వ అధ్యాయము సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువుకుందాం. 9వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. దావీదు కుమారులను 9వ అధ్యాయము సామెతల గ్రంథము 1 నుంచి 3 వరకు. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కి దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది. ద్రాక్షారసము కలిపి ఉన్నది. భోజన పదార్థములు సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి చాలున. చూడండి, జ్ఞానం తన భవనం నిర్మించుకుని దానికి 7 స్తంభాలు చెక్కింది. మాంసం సిద్ధం చేసింది. ద్రాక్ష పానీయాన్ని కలిపింది. బల్ల మీద అంత వడ్డించింది కూడా. తన చెలికత్తెను పంపింది. తాను పట్టణంలో ఎత్తైన స్థలం మీద నిలబడి దేవుని పిల్లరా, దేవుని జ్ఞానము ఎత్తైన స్థలము మీద నివాసం చేస్తుంది. దేవుని పిల్లరా, దైవ జ్ఞానం మనిషికి దొరికిందా అంటే దొరికింది, కానీ మనిషి విడిచిపెట్టేస్తున్నాడు. జ్ఞానాన్ని ఇష్టపడుతున్నాడా? మంచి మాట ఇష్టపడుతున్నాడా? చెప్పండి. మంచి మాట బాగుందండి. చీకటి సంబంధమైన మాటలు ఎన్నైనా చెప్తే మేము వింటామండి. ఏమంటారంట? చీకటి సంబంధమైన మాటలు ఎన్ని చెప్పినా మేము వింటాం. జ్ఞానం సత్యమును బోధిస్తుంది. జ్ఞానం జీవముల గురించి తెలియపరుస్తూ ఉంటుంది. మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో జ్ఞానం కూడా అంతే ముఖ్యం. జ్ఞానం లేకపోతే ఆరోగ్యం ఉండదు ఉంటుందా అమ్మా? జ్ఞానం ద్వారా మనిషి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాడు. అతను తెలుసు 500, 300, 100 రూపాయలు, 50 రూపాయలు పెట్టి కడుపులో చల్లగా తాగుతాడు. తాగిన తర్వాత లివర్లు పోడైంది, ఊపిరితిత్తులు పోడైంది, గుండె పోడైంది, పేగులు పోడైంది, అన్నీ తెలుసు. తెలిసిన అమ్మేవాడు కూడా రాస్తాడు దాని మీద, ఇది ప్రమాదకరమైనది, దీన్ని వాడకూడదు, దీన్ని తాగకూడదు అని రాసి ఉంచుతాడు. అయినా కానీ అమ్మటం మాండి తాగడం మాంటాం. మా వద్ద మేము హెచ్చరిస్తున్నామండి. అంటే ప్రజలు చంపడానికే నువ్వు సిద్ధపడి అమ్ముతున్నావు. పిల్లరా, ప్రజలు ఏం చేస్తున్నారంటే కొందరు తాగి యవన కాలంలోనే లివర్స్ పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లేదా ఉన్నారు. మన బంధువులు ఎవరికైనా అలా జరిగినా వీడు మారుతాడా? ఎవరికి ఆడికి అట్లా టైం వచ్చిందండి, ఇక్కడ పోయాడండి. ఏమంటారు? సమర్థించుకుంటూ నేర్చుకుంటున్నారు. సమర్థించుకుంటాం. వారికి దేవుడు ఇంతవరకు పెట్టాడు. ఆ జబ్బుతో పోవాలంటే పోయాడు. వాడు జబ్బు పోయాడు ఆయన. వాడు డబ్బులు ఇచ్చి జబ్బును కొనుక్కున్నాడు. ఏమ్మా? డబ్బిచ్చి జబ్బులు కొనుక్కున్నాడు. సిగరెట్ తాగేవాడు చూడండి, వాళ్ళ లెన్స్ పాడైపోతాయి, వాడు ఊపిరితిత్తులు పాడైపోతాయి. అయినా అవుతాడా? పొరపాటు కూడా తాగి ఉండి బాబు పక్కెళ్ళి తాగి అని అనుకో అంటే నువ్వు వెళ్ళు. ఆడ తాగేవాడు బాగానే ఉంటాడు సార్, పక్కన చూస్తారు మొదట. సిమెంట్ ప్యాటలు పొగదున్నట్టు వదులుతారు. సిమెంట్ ప్యాటలు గొట్టాలు వచ్చిందే పొగ, ఆ పొగలాగా పోటీలు పడి కుర్రమంతా పోటీలు పడి బుక్కును వదిలేస్తూ ఉంటారు. నువ్వు బాగా వదులుతున్నావు చెప్పుకొని వదులుతారట. చూడండి, టీ కొట్టు దగ్గర ఎంతమంది ఉంటారు? అక్కడ టీ తాగుతారా? స్మోక్ చేస్తూ ఉంటారా? స్మోక్ చేస్తూ ఉంటారు, టీ తాగుతారు. మంచోడు కూడా వెళ్ళినా ఆ సువాసన బాగుంటుంది, అగరబత్తి సువాసన. అది చెప్పండి. ఆ మధ్యలో మనకు ఒక చట్టం తీసుకొచ్చారు, పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్లు తాగితే జరిమానా తీసుకొచ్చారు. తెలుసా మీకు?
జరిమానా ₹200 పబ్లిక్ ప్లేస్ లో మొదటగా 200 జరిమానా, తర్వాత 500, తర్వాత 1000. ఆ చట్టం వెళ్ళి అక్కడ పోయిందండి. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగితే అది నేరమని చట్టరీత్యా నేరం అని చెప్పారు. అది కొన్ని రోజులకి. నేను అంటాను, అసలు ఆ చట్టంలో ఉన్నవాళ్ళు కూడా సిగరెట్ చుట్టాలు ఉన్నారు లేదా? ఆ చట్టంలో ఉన్నవాడు కూడా సిగరెట్ చుట్టమే ఫ్యాషన్ అంట. ఒక్కొక్కడు ఒక్కో రకం మాట్లాడుకుంటాడు వాడి గురించి. ప్రియులరా, అది హానికరమైన దాన్ని ఎలాగైనా ఏదైనా చేయొచ్చు, కానీ నీ జీవితాన్ని మోస్తుందని ప్రకటించే తప్పైపోతుంది లోకానికి. నీ పక్కనే పెద్ద వైట్ షాప్ ఉన్నది, అది వద్దని ఆపుతావా? ఆపడం. కానీ వైన్ షాప్ కన్నా ప్రమాదకరం కదా నా దేవుని మాట. మీకేమో ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? రేపు న్యూ ఇయర్ రోజు రికార్డులో పోతాన్ని న్యూస్లో చెబుతుంటారు. ఈ సంవత్సరం ఇంత మందొమ్ముడు పోయింది, అదొక రికార్డుగా ఈ న్యూస్ చదివాడు కూడా భలే గొప్పగా చదువుతారండి. న్యూస్ లీడర్స్ కూడా భలే గొప్పగా చదువుతారు. ఈ 39 ఎన్ని వేల లీటర్లు, ఎన్ని వేల మందు, ఎన్ని లక్షల రూపాయల మందొమ్ముడు పోయిందని చెబుతూ ఉంటారు. ఏమైపోతున్నాడు మనిషి? అది ఎంతైనా చేయొచ్చు, కానీ దేవుని మార్గం తెలుసుకోండి, ఇది సత్యం కాదు, సత్యంలోకి రండి, జీవితాన్ని మార్చుకుంటే చెబితే ఇది మతం, నింద, అవమానం. మతం కాదు, మంచి దాని గురించి జ్ఞానం పలుకుతుంది. దాని గురించి మంచి దాని గురించి జ్ఞానం పలుకుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యంలో మనం చూస్తే ఎంత చక్కగా మాట్లాడుతుంది దేవుని వాక్యము. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చిక్కుకున్నది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపినది, భోజన పదార్థము సిద్ధపరిచినది, తన పనికత్తెల చేత జనులను పిలువనప్పినది, పట్నమందలి మెట్లు మీద అది నిలిచి. జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుతున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచుంది. హల్లెలూయా. దేవుని జ్ఞానం శాశ్వతమైనది, అది పరిపూర్ణమైనది, అది పరిశుద్ధమైనది. యెషయా గ్రంథము 49వ అధ్యాయం, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవాను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామములో జ్ఞాపకం చేసుకునేను. నా నోరు వాడిగల కఠినంగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదనని ఆయన నాతో చెప్పింది. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్త అయిన యెహోవా నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గరుడనైతిని, నా దేవుడు నాకు బలమాయన కాగా తన సేవకుడునై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు కూర్చోబెట్టుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రం వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలు తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై యుండు. ఎంత స్వల్ప విషయము, బోధిగత్వంలో వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై
అన్య జనులకు వెలుగైన నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. నీ రక్షణ ఏంటో నీకు తెలుసా? నీ జీవిత విధానం ఏంటో అర్థమైందా? మనల్ని ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? అన్య జనులకు వెలుగైనట్టు నిన్ను నియమించినాడు. హలో మేడం, అర్థమవుతుందా? అన్ని జనులకు నిన్ను వెలుగుగా నియమించుకున్నాడు. నీవు సాక్ష్యం చెప్పి జీవనం వైపు తిప్పాలి. మన గురించి నేను ఒకప్పుడు ఏంటో మీకు తెలుసు కదా, నా యేసయ్య ప్రేమ నన్ను పలకరించింది, నా దేవుని ప్రేమ నన్ను ఆదరించింది. దేవుడు అంటున్నాడు కదా, నీలో నన్ను మహిమ పంచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. ఎంత గొప్ప మాట! మనిషి ఎవడైనా యువతని మాట ఏమిటంటే, మన ఆరోగ్యం ఉన్నంత కాలం, డబ్బు ఉన్నంత కాలం, అందం ఉన్నంత కాలం ఎత్తి పొగుడుతూ ఉంటాడు. ఎక్కడ తెచ్చారు అయ్యా? ఎక్కడికి ఎత్తుతారు? నువ్వు బాగా చదువుతున్నావు, తరుణ్ సూపర్ అని అంటారు. చదువుతున్నావు కాబట్టి. చదవకపోతే ఆడ పెద్ద వేస్ట్ కదండి. చదివేవాడితో స్నేహం చేస్తారా, చదవకూడదు చేస్తారా? చదవకూడదు చేస్తారా? చదివేవాడితో చేయరా? చదివేవాడితోనే చేస్తారు. మరి చదవకూడదు ఎట్లా చేస్తారా? అది పేరు అవుతుంది కాబట్టి చదివేవాడు కాబట్టి మాకు కూడా పేరు అవుతుందని ప్రయత్నించాలి. కొంతమంది బ్యాచ్ ఉంటారు. ఇప్పుడు గుంపు ఏంటంటే చదివేవాడితో పని లేదు అన్నట్టుగా, చదవనోడు సరి పని. చదివేవాడు ఇద్దరైతే చదవనోడు 10 మంది కదా. ఇక్కడ దేవుని మాట ఉంటుంది, ఆయన చెప్తుంది, నీలో నన్ను మహిమ పంచుకున్నానని ఆయన నాతో చెప్పాను. కానీ ఇక్కడ అద్భుతమైన మాట ఉంది. ఇక్కడ అద్భుతమైన ఆయనను వ్యర్థంగా నేను కష్టపడితే. చూడండి, ఆయన చెప్పిన మాట విడిచిపెట్టి సొంత ప్రయత్నం చేసేయంట. ఇప్పుడు చెయ్యి. అర్థమవుతుందా వాక్యం? అర్థమవుతుందా? ఏం అర్థం కావట్లేదా? శుక్రవారం, శనివారం, అవసరంగా ఆదివారం కూడా హల్లెలూయా. మనకు చెప్పేవాడే కానీ వాక్యం తెలియపరచుకోవాలి. ఏమన్నా ఉన్నారా? వాక్యం తెలియపరచుకోవడం ఉన్నారా? హల్లెలూయా, స్తోత్రం కలుగుగాక. వాక్యం తెలియపరచాలి కదా. ప్రభు అన్నాడు, నేను నిన్ను మహిమపరుస్తాను. ఇప్పుడు నీకు ఏ అధికారంలో ఉంటే ఎట్లా చెప్తావు? ఇక్కడ ఏం చేస్తాడు? ఏమంటాడు? నేను వ్యర్థముగా అయినను వ్యర్థంగా నేను కష్టంగా అనేది స్వప్నం రాడది కదా. చక్కగా పేరగాములు రాసుకొని నాకు అప్పు చెప్పిన ఒక శుక్రవారం సూపర్ చెప్పేమని అన్నారమ్మా. అన్నారా? మనకాగదు బాగా ఆగిద్దా? సూపర్ వాకింగ్ చెప్పారంటే ఆగిద్దా? నేను అంటాను, వాకింగ్ కాదు, 5 గంటల మోకాళ్ళ దగ్గర ప్రార్థన చేయండి. 5వ తరగతి వాడు నిలబెడితే చూద్దండి వాక్యం. 3వ తరగతి వాడు నిలబెట్టినా చెబుతున్నాడు. చెప్పట్లేదా? నువ్వు ఎన్నో తర్వాత చదివినప్పుడు చెప్పారు వాక్యం. 4వ క్లాస్ ఆయన కూడా స్పీకరే తెలుసా మీకు? 4వ తరగతి వాక్యం చెప్పించారు వాళ్ళతో. చెప్పారు కదా, ఎత్తనాను పోగుడు పోటీగా ఆడ అబ్బాయి బాగేంద్ర ఈయన బాగేంద్ర ఆయన పోటీ పిల్లలతో అని చెప్పి తల్లిదండ్రులు ఆనందపడేవాడు, చప్పులు కొనుక్కునేవాడు. బోధించడం గొప్ప కాదు, ప్రార్థించడం గొప్ప. న్యూస్ చదివేవాడు గొప్ప కాదు, న్యూస్ సేకరించేవాడు గొప్పవాడు. అర్థమవుతుందా? కొంచెం న్యూస్ చదవగా ఆ న్యూస్ సేకరించేవాడి దగ్గర చాలా సాక్రిఫై చేయాలి. ఆడు సేకరించినప్పుడు మిస్టర్ బై మిస్టర్ దొరికాడా కథమే కదా, కథమే. చాలా జాగ్రత్తగా. అందుకే మనం దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనల్ని అంటున్నాడు, నీలో నన్ను మహిమ పంచుకునేదని ఆయన నాతో.
దేవుడు ఏం చేశాడు? ఆయనలో నిన్ను మహిమపరుచుకుంటాడంట. మళ్ళా చూడమాట, నీలో నన్ను మహిమపరుచుకునేదను. ఎవరిలో? దేవుడు తనలో మనల్ని ఏం చేస్తాడట? మహిమపరుచుకుంటాడంట. మనం ఏం చేస్తాం? వ్యర్థంగానే కష్టపడతాం. వ్యర్థంగానే కష్టపడతాం. దేనికి కష్టపడతాం? వ్యర్థంగా చెప్పాలి. దేనికి కష్టపడుతున్నాం? ఎందుకు కష్టపడుతున్నాం? భక్తుడు ఏమంటున్నాడు? దైవ జ్ఞానం గొప్పదా, దేవుని జ్ఞానం గొప్పదా? దేవుని జ్ఞానం గొప్పది, దైవజనుడి జ్ఞానంగా. దేవుని జ్ఞానం ముందు దైవజనుడి జ్ఞానం కూడా పనిచేయదు. దేవుని జ్ఞానము నిరంతరము ప్రకాశించే జ్ఞానం. దేవుడిచ్చే జ్ఞానం ద్వారా దైవజనుడు మనకి అందిస్తాడు. దైవజనుల మాటను మనము స్వీకరించాలి. మనకు అధికారం లేకుండా ఏ పని చేయకూడదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అన్ని జనులకు వెలుగుగా చేసి ఉన్నాను. ఏమంటున్నాడు ఆయన? అన్య జనులకు వెలుగైనట్టు నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. నన్ను ఎందుకు నియమించాడంటే వెలుగుగా ఉండటానికి నియమించాడు. మిమ్మల్ని అందుకే నియమించాడు. మీరు గుర్తుంచుకోవాలి, మేము వారికి వెలుగుగా ఉన్నాం. మేము వారికి వెలుగుగా ఉన్నాం. అంతేగాని దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఆరిపోయిన దీపంలా ఉండదబ్బా. ప్రభు దగ్గరకు వచ్చి క్రియ మారకపోతే నువ్వు ఆరిపోయిన దీపం లాంటి వాడివే, ఆరిపోయిన దీపం లాంటి వాడివే. ప్రభు ఎందుకు వచ్చినప్పుడు నువ్వు జ్ఞానంతో ప్రవర్తిస్తుంటే నువ్వు వెలిగించబడతావు, ప్రకాశించబడతావు. నీ వెలుగులోకి అనేకులు ఆకర్షించబడి వస్తూ ఉంటారు. ఆ వచ్చే ప్రజలు చూసి ప్రభు ఆనందిస్తాడు. మన సాక్షి చూతాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే ఆగిపోయి నీ దగ్గరే వెలుగు లేకుంటే ఇంక వచ్చేవారు ఎవరున్నారు? ఎవరు వస్తారు మన దగ్గరికి? వస్తారా? నీవు ఆయనలో ఉంటే ఆయన మహిమపడతాడు. ఆయన మహిమ ద్వారా మనము వెలిగించబడతాం. జ్ఞానము ఘోషించుతున్నది. నీలో దైవ జ్ఞానం ఉండాలి. ప్రారంభంలో సామెతలు ఎంత ఏమన్నాడు? జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము ఘోషించుతున్నది. వివేచన తన స్వరమును వినిపించుతున్నది. దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. వినిపిస్తే ఆయన స్వరం ప్రజలకు ఇష్టం లేదు. ఆయన స్వరాన్ని అవమానించాడు. అయితే దేవుని స్వరం సిలువలో కూడా పలుకుతుంది. తండ్రి, వీరేమి చేయించున్నారు? వీరే దగ్గర కనుక వీరిని క్షమించు. కుమారుడైన యేసుక్రీస్తు వారిలో ఏమై ఉంది అంటే దైవ జ్ఞానము సిలువలో కూడా ఘోషించింది. హల్లెలూయా, హల్లెలూయా. మరణ పడకలో ఉండి నువ్వు ప్రార్థన చేయటం కాదు. మరణ పడక ఎక్కక ముందే ప్రార్థన చేయాలి. నీవు చావు బ్రతుకులకు కొట్టుకున్నాడు ప్రార్థన చేయడం కాదు. చావు బ్రతుకులకు వెళ్ళక ముందే ప్రార్థన చేయాలి. అక్కరతను ఎరిగిన జీవితం కాదు, అక్కర తెచ్చే జీవితం కలిగిన దేవుడితో కలిసి బ్రతుకుతున్నామా? అయ్యా, ఏసయ్యా, నాకు 10 లక్షల అప్పుగా తీరుతావయ్యా, ఏసయ్యా నేను ఇల్లు కట్టుకో. ఇది కాదు ప్రార్థన. ప్రార్థన అనేది మనము దేవునికి అప్పగించుకుంటూ పరిశుద్ధపరచుకుంటమే ప్రార్థన. మన అక్కర్లన్నీ అయినా ఎరిగి ఉన్నా అన్నాడు. మన అక్కర్లన్నీ ఆయనకి తెలిసే ఉన్నవి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నా దేహమందు దేవునికి ఎంత పరిశుద్ధత ఉన్నది, నా క్రియలు దేవునికి అనుకూలమునయా లేవా? నీవు దేవుని జ్ఞానమును లోబడితే పరిశుద్ధాత్ముడు నీలో నింపబడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వివేచనలోకి నడిపించబడతావు. పరిశుద్ధాత్మ ద్వారా వివేచన పొందుకొని వివేచనతో
దేవుని సన్నిధిని ఆనంద కీర్తనలు పాడుతూ ఉంటాం. ఎలా పడుతుంటే సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధ్వనులతో ఆయనను కీర్తించండి. సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధ్వనులతో ఆయనను కీర్తించండి. 47 కీర్తన ఉంటుంది. వివేచన దేవుణ్ణి కనపరిచేలాగా చేస్తే, వివేచన పాపములో నుంచి బయటకు నడిపిస్తాయి. యేషోబుకు దేవుడు వివేచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ద్వారా వివేచన పొందుకున్న యేషోబు జీవితం పాపములో పడిపోలేదు. ఆయన ప్రతిష్ఠించబడిన వాడని జ్ఞాపకం ఉంచుకొని దైవ జ్ఞానంతో దేవుని మాత్రమే మహిమపరిచాడు. శ్రమలో దేవుని మహిమపరిచాడు, అవమానంలో దేవుని మహిమపరిచాడు, కొరడా దెబ్బలో దేవుని మహిమపరిచాడు. దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా జీవించాడు. దేవుడు ఈజిప్ట్లో యువరాజు చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భూలోకములో మన సాక్ష్యం కాబడుకుంటే ప్రభు మనల్ని ఎత్తైన స్థలంలో ఉంచుతాడు. రాజకీయం కలెక్ట్ చేస్తాడు. ఆయన మనకు పేరును ఖ్యాతిని కలెక్ట్ చేస్తాడు. మన ద్వారా ప్రభు ఆనందిస్తూ ఆయన రాజ్యం భూమి మీద కడుతూ ఉంటే ప్రభు మన ద్వారా బహుగా ఉల్లాసపడుతూ సంతోషపడుతూ నా బిడ్డ నా పని చాలా పర్ఫెక్ట్ చేస్తుందని ఆయన ఇహమందును పరమందును మనకు నూరంతర ఆశీర్వాదాన్ని కలగ చేయువాడు. హల్లెలూయా. దేవుడు చేస్తాడు, ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. దేన్ని బట్టి ఆశీర్వాదం కలిగిందంటే జ్ఞానము ద్వారా, దైవ జ్ఞానము ద్వారా. దైవ జ్ఞానం లేకపోతే జీవితం నిష్ప్రయోజనం. దైవ జ్ఞానాన్ని విడిచిపెడితే లోక సంబంధమైన జ్ఞానము నష్టాలను కలగజేస్తాయి. లోక సంబంధమైన జ్ఞానము పరలోక రాజ్యాన్ని నీకు దొరకనివ్వదు. లోక సంబంధమైన జ్ఞానము దుర్బోధన నేర్పింది. లోక సంబంధమైన జ్ఞానము అహంకారాన్ని ఇస్తుంది. లోక సంబంధమైన జ్ఞానము ఇక నాకేంటలే అని పెత్తనం చేపిస్తుంది. దైవ జ్ఞానం పెత్తనం చేయదు. దైవ జ్ఞానం ప్రేమ కలిగి జీవిస్తుంది. నువ్వే జ్ఞానానికి లోపడి ఉంటావు. నీ జీవితానికి నువ్వు ఎలా ఉండబోతున్నావు, ఎలా ఉంటావు పరిశీలన చేసుకో. దేవుడు ఈ మాట తన వెనుకలో దీవించును గాక. ఆమేన్.